వెల్కమ్ బ్యాక్. వైట్ హౌస్ వార్ రసవత్రంగా మారింది. ట్రంప్ హిల్లరీల మాటలు వాగ్దానాలతో ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ వాడివేడిగా జరిగింది. న్యూయార్క్లోని వోఫ్స్టా యూనివర్సిటీలో బిగ్ డిబేట్ జరిగింది. ఇరువురు అభ్యర్థులు పార్టీ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. వైట్ హౌస్ రేస్పై ప్రపంచ దేశాల అంచనాలేంటి? ట్రంప్ కార్డ్ రిపబ్లికన్లకు కలిసొస్తుందా? సార్, అమెరికాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో వలసలపై ట్రంప్, అలాగే ఉద్యోగాలపై హిల్లరీ ఎక్కువగా దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ డిబేట్లో ఎట్లా అనిపిస్తోంది సార్ వీళ్ళిద్దరి మధ్య పోటీ చూసినప్పుడు? అంటే పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది మనం ఇప్పటికిప్పుడే గెస్ చేయలేము. అయితే గ్యాలప్ పోల్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అమెరికా ఎలక్షన్స్ యొక్క విచిత్రం ఏంటంటే ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత గెలుపు ఓటములు తారుమారు కూడా అవుతుంటాయి. కానీ అది ప్రజాస్వామ్యానికి ఈ డిబేట్ అవసరమా అంటే అవసరం. డెఫినెట్గా హెల్తీ, అంటే పబ్లిక్ ఇష్యూస్ పైన ఏమి మాట్లాడుకుంటున్నారు, అంటే ఎవరెవరి వైఖరి ఏంటి, అంటే దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అభిప్రాయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి ఒక మంచి వేదిక. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇది అరేటరీ స్కిల్స్, అంటే నీ ఉపన్యాస పటిమకు పరీక్షగా మారుతుంది. దీని అందుకే కొన్ని నెలల పాటు ప్రిపేర్ అవుతారు ఎలా మాట్లాడాలి ప్రెసిడెంట్ డిబేట్ కన్నా. దానికి ఒక పెద్ద పిఆర్ ఇండస్ట్రీ ఉంటుంది. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు. ఇప్పుడు హిల్లరీ మాట్లాడడానికి, డొనాల్డ్ మాట్లాడడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు. ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉంటాయి. సో నిజంగా కనుక అలాంటిది మన దేశంలో ఎమ్మెల్యే నుంచి ప్రైమ్ మినిస్టర్కి వస్తే నాలంటోడు ఏదన్నా పెద్ద పోస్టుకు పోయే అవకాశం ఉంటుంది, కొద్ది గొప్ప మాట్లాడగలుగుతా కనుక. అది లేకపోయినా కనీసం ట్రైనింగ్ ఇచ్చే పెద్ద మల్టీ బిలియనియర్ ఒక నాగేశ్వర్ ట్రైనింగ్ కంపెనీ అని పెట్టి పెద్ద ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు. అందువల్ల ఇది అరేటరీ స్కిల్స్కు పరీక్ష కాదు. గవర్నెన్స్ ఈజ్ నాట్ అబౌట్ ఎబిలిటీ టు స్పీక్. మాట్లాడే శక్తికి పాలనా శక్తికి మధ్య సంబంధం ఉందని ఏ పరిశోధన చెప్పలే. డెఫినెట్గా వాళ్ళ వైఖరి తెలవడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రజాభిప్రాయాన్ని మాటలే నిర్ణయించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది మొదటి అబ్జర్వేషన్. అది రెండవది, ఈ డిబేట్లో కూడా మన భారతదేశ రాజకీయ నాయకులు ఏ రకంగా తిట్టుకుంటారో అక్కడ కూడా అదే తిట్టుకుంటారు. ఇప్పుడు ఒబామా అమెరికాలో పుట్టిండా లేదా, సేమ్ మన ఇండియాలో చూసాం. సోనియా గాంధీ ఇండియనా ఇటాలియనా ఇప్పటికి కూడా మాట్లాడుతుంటారు ఇటలీ నుంచి వచ్చింది అని. సో ఆఖరికి ఇదేం చెత్త డిబేట్. ఒక గొప్ప ప్రజాస్వామిక దేశానికి అసలు గర్వపడాలి ఒక దేశం ఆఫ్రో అమెరికన్ ప్రెసిడెంట్ అయిందని. ఒబామా విధానాలపైన భిన్నాభిప్రాయాలు ఎవరైనా వ్యక్తం చేయొచ్చు. కానీ ఆయన కెనియాలో పుట్టిండా పుట్టలేదా, నేనే అసలు బర్త్ సర్టిఫికేట్ ఒబామా కూడా తెచ్చుకోలేకపోయిండు, నేను తీసుకొచ్చి ఇచ్చిన ట్రంప్. అసలు ఇంత ట్రివియల్ ఇష్యూస్ పైన మాట్లాడుకోవడం విచిత్రం. అదే కాదు, నువ్వు కంపెనీలో ముంచావని హిల్లరీ అన్నది, అంటే నువ్వు నష్టాలు చేసావు అంటే నేను నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, నేను చెప్పడం లేదు అని. బహుశా ఆయన క్లింటన్ మౌలికా లెవెన్స్కీ అనే ఆఫీసు అసిస్టెంట్తో ఉన్న అక్రమ సంబంధాల గురించి బహుశా ఏమైనా ఉద్దేశం ఏమో నాకు తెలియదు. సో అలాంటిది ఏదైనా ఉన్నాయా అంటే ఈ వ్యక్తిగత స్థాయిలకు కూడా దిగజారి ఒక ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వాళ్ళు పర్సనలైజ్డ్గా డిబేట్ ఉండడం నాకు ఆందోళన కల్పించింది. ఎందుకంటే ఉదయాన్నే 6:30కి లేచి 8:30 వరకు వేరే పని చేసుకోలే. ఇక రోజు చేసే యోగా కూడా క్యాన్సిల్ చేసుకొని ఆనే కూర్చున్నాను. ఎందుకంటే ఇది ఒక దేశానికి కాదు ప్రపంచానికి కూడా ప్రభావం చూపింది. ఇంకో 2 డిబేట్లు ఉంటాయి. సో ఈ ఓవరాల్గా డిబేట్ ఇది గుడ్ సంస్కృతి, దాంట్లో అనుమానం లేదు. గుడ్ డెమోక్రటిక్ కల్చర్ ఒక్కొక్క అంశం పైన ఉండాలని. కానీ మన దేశంలో కూడా అనుభవం ఉంది. బాగా మాట్లాడేవాళ్ళు బాగా జనాన్ని నమ్మించి మెప్పించి ఒప్పించి తర్వాత ఏం చేయక వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలు బాగా మాట్లాడే వాళ్ళకే తీర్పు చెప్తారన్న గ్యారెంటీ కూడా లేదు. ఇప్పుడు మీకు 1989లో ఎన్టీ రామారావు ఒకవైపు, ఎన్టీ రామారావును మించినటువంటి మాట్లాడగలిగేవారు ఇంకెవరైనా ఉంటారా? ఉండరు కదా.
84లో ఆయన చైతన్య రథంపై ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు చూస్తే కార్మికుల శ్రమ నుంచి, కర్షకుల కష్టాల నుంచి, శ్రమజీవుల చెమట నుంచి అని ఎంత పవర్ఫుల్గా చెప్తే అసలు ఊగిపోయాం. సో అందువల్ల రామారావు మిత్రులు లేరు. అటు కాంగ్రెస్ తరఫున ఎవరు ప్రచారం చేస్తే జనార్దన్ రెడ్డా, విజయభాస్కర్ రెడ్డా, అది చెన్నారెడ్డా, వీళ్ళు ఏం మాట్లాడదు ఎవరికి తెలియదు. అయినా గెలవగలిగారు కదా. అందువల్ల ఒక మాట అనేది దాని పవర్ ఉంటుంది, డౌటే లేదు. ఆ మాట ఏ పాత్ర అంటే ఒక ఆలోచనను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళటానికి మాట ఆయుధం కావాలి. సార్ మీరు మాట్లాడి అంటే అద్భుతంగా మాట్లాడి 3 జిల్లాల నుంచి గెలుపొంది ఒక వ్యక్తిగతంగా ఒక అనుభవం కూడా మీకుంది. దీని ఎట్లా అద్భుతంగా మాట్లాడతానో లేదో తర్వాత నాకు తెలియదు, కానీ మాట్లాడమా నిజం, దాంట్లో డౌట్ లేదు. అయితే నేను మాట్లాడే సభకు పోటీ చేశాను. పార్లమెంటుకు చేసినప్పుడు నాకు 15,000 ఓట్లు వచ్చాయి. శాసన మండలికి 2 సార్లు చేశాను, జనం ఓట్లు వేశారు. ఎందుకంటే శాసన మండలికి అధికారాలు ఏమి ఉండవు. శాసన మండలి ఏంటంటే మాట్లాడాలి, ప్రజా సమస్యల్ని ఆడ వినిపించాలి అన్నప్పుడు జనం నాకు ఓట్లు వేశారు. దాంట్లో అనుమానం లేదు, చాలా మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. అందులో నా ఎన్నికల నినాదం కూడా మీ గొంతుకనై వినిపిస్తాను అని నాకు పిలిపించాడు, ఐ విల్ బీ యువర్ వాయిస్ అని. సో అందువల్ల డెఫినెట్గా ఉపయోగపడేది. కానీ అక్కడ కూడా మాటే కాదు, ఇప్పుడు మాటల వల్లనే ఎమ్మెల్సీ నేను అయ్యుంటే నాకన్నా బ్రహ్మాండంగా గిలిగింతలు పెట్టించేటువంటి యాంకర్లు ఉన్నారు. జనాలకు వాళ్ళ ఫేస్బుక్లో 14-15 వేలు ఉంటే 4-5 లక్షల మంది ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్న యాంకర్లు ఉన్నారు. యాంకర్లు కాదు, ఈవెన్ టీవీ సీరియల్స్, టీవీ షోస్ నడిపే వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. టీవీలో నాకన్నా ఎక్కువ మాట్లాడే పాపులర్ ఉన్న యాంకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు మీకు అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మల్లన్న ముచ్చట్ల ఎన్నికల్లో పోటీ చేశాడు, ఎమ్మెల్సీ గెలవలేకపోయాడు. నాకు గుర్తున్నంత పోటీ చేశాడు, సెకండ్ పొజిషన్ రాలేదు, థర్డ్ పొజిషన్లోకి వచ్చాడు. అందువల్ల మాటలు ఒక్కటే గెలిపిస్తాయని అనుకోను. మాట నేను ఇంతకుముందు కూడా మీరు క్వశ్చన్ అడిగే ముందు కూడా ఒక మాట చెప్పాను. మాట మన ఆలోచన జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక పవర్ఫుల్ ఆయుధం, దేంట్లో డౌట్ లేదు. ఇప్పుడు కేసీఆర్ మీరు కనుక చూస్తే తెలంగాణ ఈడియంను వాడవాడకు ఊరూరుకు పట్టుకెళ్ళాడు. నేను మా కో బ్రదర్ ఇంటికి ఊర్లోకి వెళ్తే వాళ్ళు చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో కూడా జన జన జయ జయమయే తెలంగాణ అని చిన్నపిల్లలు 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లలు పాడుతున్నారు. అది అసలు కేసీఆర్ తన భాషా పటిమతో, తన పవర్ఫుల్ ఈడియం ఎదుటివాడిని అసలు మళ్ళీ మాట్లాడడానికి ఏం చెప్పాలో అర్థం కాని విధంగా చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాడు. కానీ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రావాలి అనేటువంటి ఆలోచనే లేకపోతే కేసీఆర్ ఎంత అద్భుతంగా మాట్లాడినా కూడా ఏం కాకపోయాడు. అందువల్ల ఆలోచనను జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక మాట. అందువల్ల నేను ఎమ్మెల్సీ గెలవడంలో కూడా మాట కాదు, ఆ మాట వెనకాలన్న ఆలోచనకు విజయం. అది ఆ ఆలోచనను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళాం. ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా కూడా మీరు మాకు మాట్లాడ ఆర్టీసీ ఆఫీస్లోకి వెళ్తే బయట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉంటే భయపడ్డాను. లోపల ఉన్న వాళ్ళు అన్నారు, సార్ ఈ ఫ్లెక్సీలతో మాకేం పని సార్, మా ఆర్టీసీని ప్రైవేటీకరించే సమయంలో మీరు మా యూనియన్ల కన్నా పవర్ఫుల్గా మాట్లాడారు సార్ అన్నాడు. అంటే అలా పబ్లిక్ ఇష్యూస్తో మనం ఎవరైనా ఐడెంటిఫై అయితే ఆ ప్రజలు మనను ఓన్ చేసుకుంటారు. ఎవరి కష్టజీవుల తరఫున, సామాన్యుడి తరఫున, విద్యావంతుల తరఫున నిరంతరం మాట్లాడాను కనుక ఓన్ చేసుకున్నారు. కానీ ఆలోచన లేకుండా మాటలే ఉంటే దాని ప్రయోజనం ఏమి ఉండదు. అందువల్ల వాట్ ఐడియాస్ యూ రిప్రజెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ వర్డ్స్ యూ స్పీక్. అయితే ఈవెన్ ఇఫ్ ఐడియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నువ్వు మాట్లాడలేకపోతే లాభం లేదు. ఇప్పుడు మార్కెటింగ్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ప్రొడక్ట్ అద్భుతమైనది ఉంటుంది, సేల్స్ మెన్ వీక్ ఉంటాడు, ఆ ప్రొడక్ట్ కస్టమర్ దగ్గర పోదు. ప్రొడక్ట్ చాలా వీక్ ఉంటుంది, సేల్స్ మెన్ అద్భుతంగా ఉంటాడు, ఒక్కసారి కొంటారు, రెండోసారి తిడతారు. అది ఎక్కువ రోజులు ఉండదు, ఒక వారం 10 రోజుల్లో జనానికి తెలిసిపోతుంది ఇదంతా కేర్ వట్టిగానే అని. సో అందువల్ల మాటకు కాదు ఆలోచనకు విజయం. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.